శుభాకాంక్షలు. ఇందాక నుంచి మనం అనుకుంటున్న మన సిఎండి గారు గోపిదేవి చంద్రశేఖరరావు గారు 35 సంవత్సరాల కిందట హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ఒక మార్కెటింగ్ పర్సన్గా వచ్చి కస్టమర్కి ఆలోచనని తన యొక్క అపారమైన అనుభవంతో కోట్ల రూపాయలు పెట్టుబడితో రాలా కోట్ల రూపాయలు విలువైన అనుభవంతో కస్టమర్కి ఎలాంటి అప్రూవల్లో ల్యాండ్ కావాలి, ఎలాంటి ప్రైమ్ లొకేషన్లో ల్యాండ్ కావాలి, ఎలాంటి వెంచర్లో డెవలప్మెంట్ చేస్తే కస్టమర్కి సెక్యూరిటీ ఎలా ఉంటుంది, కస్టమర్కి ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి రూపాయికి సెక్యూరిటీ ఏ విధంగా ఉండాలి, కస్టమర్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి అప్లికేషన్ ఏ విధంగా రావాలి అన్న మోటివే మైండ్లో పెట్టుకుని లీడర్లు తయారు చేయాలి అని మనలాంటి లీడర్లు అందరం తయారు చేసి అలాంటి కస్టమర్ల యొక్క ఆలోచనని అంటే కస్టమర్ల కళల్ని సాకారం చేసుకునే ప్లాట్లని డెవలప్ చేస్తూ వాళ్ళకి సెక్యూరిటీ ఆస్పెక్ట్లో కానీ అప్లికేషన్ ఆస్పెక్ట్లో కానీ మనం వెంచర్లు ఇస్తూ మనందరినీ కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో, వితౌట్ ఎక్స్పెండిచర్తో, వితౌట్ రిస్క్తో ఆఫీసులో కూర్చుని ఒక అసోసియేషన్గా కూర్చుని వ్యాపారం చేసుకుంటూ కోట్ల రూపాయల సంపాదనని కోటీశ్వరులు తయారు చేసే కార్ఖానగా మన మహాదాత్యం డెవలప్ చేసి మనందరినీ ఈ విధంగా డెవలప్మెంట్ చేస్తున్న మన ఎండి గారికి మనందరి తరఫున కూడా హృదయపూర్వక ఇందాక మనం అనుకున్నట్టుగా సారకి పుట్టినరోజు అంటే మనందరికీ పండగే. అర్థమైందా? మనం ఎన్నో పండుగలు చేసుకుంటాం లేదా? అలాగే ఇది కూడా మనకి పండగే. మరి సార్ ఆలోచన కూడా వాళ్ళ ఫ్యామిలీతో కాకుండా ఈ మహాదాత్రి ఫ్యామిలీ మెంబర్స్తో మరి చేసుకోవడం కూడా సార్ కూడా గత చాలా సంవత్సరాల నుంచి కూడా ఇది అలవాటుకు వస్తుంది. మరి ఇలాంటి మంచి అవకాశం కల్పించిన సార్కి ఎప్పుడు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంటాను. మరి ఇంత మంచి ఇలాంటి ఆస్పెక్ట్స్ టైంలో మరి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాము. మరి ఆయనకి మిత్రుడు, అలాగే ఆయనతో కలిపి చాలా సంవత్సరాల నుంచి గత 30 సంవత్సరాల నుంచి సార్తో కలిపి మరి బిజినెస్ చేస్తూ ఆయన వెన్నంటే ఉండి ఆయన యొక్క బిజినెస్లో ఏదైతే ప్రతి సంవత్సరం సపోర్ట్ చేస్తూ వన్ ఆఫ్ ది డాక్టర్గా మహాదాత్రిలో ఉన్న మన ఏఎస్ రావు గారిని ఈ సందర్భంగా మాట్లాడమని కోరుతున్నాను. ముందుగా మా గురువుగారైన చంద్రశేఖర్ గారికి, చంద్రు గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చినటువంటి మార్కెటింగ్ మిత్రులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆయనతోటి దగ్గరగా నేను 27 సంవత్సరాల పాటు మా అనుబంధం. 98లో 97 లాస్ట్లో నేను జనచంద్రకి ఇదే కాంప్లెక్స్లో 5th ఫ్లోర్కి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన గతంలోనే అప్పట్లో సేల్స్ మేనేజర్గా వర్క్ చేశాను. దాని తర్వాత ప్రాంతంలో ఎవరు ఎక్కువగా చేస్తే వారికి ప్రతి నెల టార్గెట్లు చేసిన వాళ్ళకి ఇన్సెంటివ్స్, అడిషనల్గా స్పెషల్ గిఫ్ట్స్ అనేటువంటి చంద్రశేఖర్ గారు స్వయంగా ఆయన టీంలో అందరికీ ఇవ్వటం ఆయనకి అలవాటు, ఆనవాయితీ. ఎందుకంటే అది మా అందరికీ గురువు గారైన మాదల సుధాకర్ గారు, నేను చెప్పిన టీవీ గారు వారందరికీ నేర్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ అప్పటి నుంచి కూడా మార్కెటింగ్లో వాళ్ళ తోడ్పాటు కలిసి పనిచేసే బిజినెస్ అందరినీ కూడా చక్కగా ఎంకరేజ్ చేసి బిజినెస్ విషయంలో తోడ్పాటు అందించేవారు. మధ్యకాలంలో వారు 2006లో ఈ సూపర్ స్మార్ట్ టౌన్షిప్ అనే కంపెనీ పెట్టడం జరిగింది. 2006 నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ చేసి మనబడి వాళ్ళకి
కూడా ఎక్కువ మందికి పూర్తి నింపడం కోసం మనం అందరం కూడా, ఎందుకంటే పెట్టుబడి అంతా ఆయనే రిస్క్, శారీరక పథకాలని వారే పడుతుంటారు. లీగల్గా ఒకసారి ల్యాండ్స్ మీద చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా, అట్లాగే డెవలప్మెంట్ విషయంలో ఉన్నా, ఏదన్నా కానీ మొత్తం తన సొంత ప్రతిస్పందనతో కంపెనీని డెవలప్ చేస్తూ వచ్చారు. దానిలో మనం మార్కెటింగ్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఎవరెవరికి కేడర్ ప్రకారం ఆ కేడర్కి కమిషన్స్ అవి కూడా చక్కగా ఇచ్చేటువంటి పద్ధతి నేను ఇక్కడ గమనించాను. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చి కూడా 1 year అవుతుంది. మధ్యలో నేను 2010-11 ఆ ప్రాంతంలో నేను గుంటూరు వెళ్ళడం జరిగింది. ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేశాను. చెప్పినారు కింద బార్డర్ వస్తుంది. ఉంటాడు కాబట్టి ఆయనతో నేను కలిసి దగ్గర 10 సంవత్సరాల పాటు అప్పట్లో పనిచేసాం. వాస్తవంగా ఆయన చెప్పినట్టు ఉంటే ఈరోజు ఈ కంపెనీలో 50% పార్ట్నర్ అయ్యి ఉండేవాడిని. కాకపోతే పార్ట్నర్ కలిసి దేవుడు చేస్తున్నట్లు నేనేదో ఇండస్ట్రీ పెట్టి 10 మందికి కృషి చేస్తాం, 10 మంది ఎంప్లాయ్మెంట్ ఇస్తాం. చిన్న ఊళ్ళోని టార్గెట్ ప్రెజెంట్ చేసేవాళ్ళు. ఖచ్చితంగా 8 సంవత్సరాల పాటు చేసిన టార్గెట్ 8 సంవత్సరాల పాటు ప్రతి నెల నా పేరు పట్టుకున్నాను. 12 నుంచి నేను ఎఫ్ఐ కూడా వెళ్ళడం 14 నుంచి మానేసాను. ఇండస్ట్రీ ఎదిగి నాకు బాగా హెడేక్ అవుతా ఉంటే సో అలాంటి పరిస్థితుల్లో కూడా మళ్ళా తిరిగి నేను మళ్ళా కంపెనీ స్టార్ట్ చేస్తాను. నాకు అనుభవం చాలా చెప్పాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఆయనతో కలిసి పని చేస్తున్నాను అన్నారంటేనే మనకి ఎండి గారు ఒకసారి మనకు అర్థమైందని మనం మాట్లాడుకుంటున్నాం ఉన్నది. కాబట్టి అలాంటి ఎండి గారితో కలిసి మనం పని చేస్తున్నామంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి మనందరూ కూడా, ఉన్నా కదా. మరి అలాగే మన జనరల్గా అందరికీ తెలుసున్నదే, సముద్రంలో నీరు ఉంటుందా ఉండదా? సముద్రం ఉండేది ఏంటి? నీరే. రిలేషన్ డబ్బు ఉంటుంది ఉండదా? ఉంది. కానీ తేడా అవుతుంది. ఎవరైతే సముద్రం దగ్గర నిలబడి ఇక్కడ ఈత వచ్చిన వాళ్ళందరికీ ముత్యాలు దొరుకుతాయి, వల వేసే వాళ్ళకి లేదు, నాకు ఏమి రాదు నిలబడే వాళ్ళకి కాళ్ళు మాత్రం తడుస్తాయి. అవునా కదా? రియల్ ఎస్టేట్లో కూడా అంతే. మీరు ఇక్కడికి వచ్చి ఎండి గారి సిస్టాన్ని అర్థం చేసుకుని మీ యొక్క లీడర్తో అసోసియేట్ అయ్యి పని చేసుకుంటే కోట్ల రూపాయలు వస్తాయి. ఎందుకని? ఇది కోటీశ్వరం తయారు చేసే కార్ఖానా. ఇంతకుముందే చెప్పాను, మహాదాత్రి అంటే కోటీశ్వరం తయారు చేసే కార్ఖానా. నువ్వు ప్లాట్ కొన్నా 2030లో కోటీశ్వరుడివే. లేదు, నువ్వు ప్లాట్ అమ్మడానికి వచ్చినా 2030లో నువ్వు కోటీశ్వరుడు అవుతావు. నువ్వు ఫాలో అవుతే చాలు కోటీశ్వరుడు అవుతావు. లేదు, నేను ఆఫీస్కి అప్పుడప్పుడు వస్తా, నేను అలాగే చూస్తుంటా, నేను అలాగే ఆలోచిస్తూ కూర్చుంటా అని ఉంటే మాత్రం సముద్రం దగ్గర కాళ్ళు తడుస్తాయి, ఇక్కడ కళ్ళు తడుస్తుంటాయి. ఎందుకని? మీ వెనకొచ్చిన వాడు 1 లక్షలు సంపాదించుకుని పోతుంటాడు, నీ పక్కాడు 1 లక్ష రూపాయలు సంపాదించుకుని పోతుంటాడు. అర్థమైందా? కానీ మీకు సంపాదన రాదు. మీకు సంపాదన రావాలంటే స్కిల్ డెవలప్ చేసుకోండి. లేదు, మీ స్కిల్ డెవలప్ చేసుకోలేరా? స్కిల్ ఉన్న మీ సీనియర్ని ఫాలో కండి. ఒక ప్లాట్ ఎలా అమ్మాలో తెలుసుకోండి. ఆ ప్లాట్కు మీ యొక్క ప్రతి వ్యక్తి 1 కోటి రూపాయలు సంపాదించాలంటే మీ మహాదాత్రి గురించి తెలుసుకోవాలి, ఈ గార్డెన్ సిటీ వెంచర్ సరౌండింగ్ డెవలప్మెంట్ తెలుసుకోవాలి, ఈ గార్డెన్ సిటీలో డెవలప్మెంట్ చేసుకోవాలి. అది ప్రతి వెంచర్ కూడా తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఇండివిజువల్ నమ్మగలుగుతారు. లేదు, మీరు తెలుసుకోలేదంటారా? ఇంకొక ఆప్షన్ ఉంటుంది. మీరు వచ్చి మీ సీనియర్ నెంబర్ కూర్చోండి, ఆయన పడుకోండి. తెలియదు అన్నీ మనకు రావాల్సిన అవసరం లేదు. అన్ని వచ్చిన ఫోన్ నెంబర్ మనకు తెలుసుకోదు కదా. అసలు కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. యూటిలైజ్ చేసుకోకపోతే కళ్ళు తడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడికి వచ్చినా కూడా మీరు ఫైనాన్షియల్ కష్టాలు ఉండకూడదు, ఆర్థిక స్వతంత్రాన్ని పొందకపోతే కుదరదు. కాబట్టి డబ్బుంటే రెస్పెక్ట్ ఉంటుంది మీ చుట్టాలని, డబ్బుంటే సొంతలు కొనుక్కోవచ్చు, డబ్బుంటే బండి కార్లు కొనుక్కోవచ్చు, డబ్బుంటే అన్నీ కొనుక్కోవచ్చు. డబ్బు లేకపోతే మన ఇంట్లో కూడా మనకు అయిపోతుంది. రియల్ ఎస్టేట్ డబ్బు ఉందా లేదా? మంజీరా నది ఒడ్డు మీద కూర్చొని కూడా దాహంతో అల్లాడిపోతున్నాం అంటే ఆ నేరం మంజీరా నదిదా మీదా? రియల్ ఎస్టేట్లో ఉండి కూడా మీరు డబ్బుకి ఇబ్బంది పడుతున్నాడు. ఆ ఇబ్బంది మీదా రియల్ ఎస్టేట్దా? మనదే. అందుకని మనం తప్పు చేయదు. మనకేం కావాలి? డబ్బు. రియల్ ఎస్టేట్ ఉందా లేదా? ఉంది. రియల్ ఎస్టేట్ డబ్బు ఉంది,
నాకు డబ్బు కావాలి, ఏం చేద్దాం చేసుకుంటాం. అలా చేసుకుంటూ డబ్బు ఎలా సంపాదించే సిస్టమ్ డెవలప్ చేసుకుంటూ రీసెంట్గా జాయిన్ అయినా కూడా మంచి పర్ఫార్మెన్స్తో మంచి సిస్టమ్ అడాప్ట్ చేసుకుని 100% చేయడం ఫాలో అవుతూ మార్నింగ్ 6 గంటలకే సైట్కి వెళ్ళి వస్తూ అలా డెవలప్ అవుతున్న మన సీనియర్ మేడం నేటివ్ టైగర్ ఒక నిమిషాలు మాట్లాడాల్సిన సందర్భం లేదు. అందరికీ మాట్లాడాము. All team leaders. నా వాయిస్ అందరికీ క్లియర్ ఉందండి. మన చైర్మన్ గారిది మన టీమ్ లీడర్స్ తరఫు నుంచి, అలాగే వైస్ ప్రెసిడెంట్ సార్ అండ్ డైరెక్టర్స్ వీళ్ళందరూ ఆల్రెడీ మన ముందే చెప్పారు శుభాకాంక్షలు. మన టీమ్ లీడర్స్ అందరి తరఫు నుంచి, నా తరఫు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను సార్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. సో నేను ఒక చిన్న చెప్తా అనుకుంటున్నానండి. నేను గత 6 to 7 years అయింది మన వైస్ ప్రెసిడెంట్గా వెంకట సార్ అండ్ మధుసూదన్ సార్, అంకబాబు సార్ టీంలో నేను అసోసియేట్ అయ్యి వర్క్ చేస్తున్నాను. వాళ్ళతో పాటు మేము షాప్ ఆఫీస్ నడుపుతున్నాను. వార్డ్ గైడ్ లైన్స్లోనే వెళ్తున్నాము. మేము మన చంద్రశేఖర్ గారు సార్ ఆల్రెడీ చెప్పారు, లేఅవుట్స్ వేస్తారు. ఆ లేఅవుట్స్ అన్నీ కూడా బెంగళూరు హైవేకి 1.5 kilometer నియర్ బైనే ఉంటాయి. సో మనం కొన్నాము లేదు, మనం కొనలేకపోయాము, మనకి శక్తి లేదు అంటే కొనిపించాలి. అది కస్టమర్కి ఇప్పుడు 20,000 కావచ్చు, 16,000 కావచ్చు. రేపు పొద్దున్న ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు మిమ్మల్ని గుర్తు చేసుకునేటట్టు మన లేఅవుట్స్ ఉంటాయండి. అన్ని లేఅవుట్స్ కూడా చంద్రశేఖర్ సార్ మీరు ఎప్పుడు కూడా 1000 ఏళ్ళు పుట్టినరోజు చేసుకుంటూ మమ్మల్ని మీ అడుగుజోడల్లో నడిపిస్తూ ఇదే విధంగా కొత్త లేఅవుట్స్ తీసుకురావాల్సిందిగా కోరుతూ మేము మీ అందరిలో వర్క్ చేస్తూ టీంతో అందరితో అసోసియేట్ అయ్యి నేను 24 hours 365 days ఎప్పుడు కూడా అవైలబుల్ ఉంటాను సార్. నేను నాకు సపోర్ట్గా మా సీనియర్స్ సపోర్ట్ తీసుకుంటాను. కొత్త లేఅవుట్స్ ఇంకా 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 తీసుకురావాలి. మన టీమ్ లీడర్స్ అందరం కలిసి అసోసియేట్ అయ్యి సార్ మనల్ని ఇంతవరకు ముందుగా నడిపించారు, మనం ఇప్పుడు సార్ని కూర్చోబెట్టి నడిపించే అవకాశం మాకు కల్పిస్తారని నేను కోరుకుంటున్నాను. చాలా అలసటారు, ఇంకా అలసటికి మనం హక్కు చేసి పెడతాము అనే ఉద్దేశంతో నేను క్లియర్గా వివరించుకుంటున్నాను సార్. నేను అంటే ఇక్కడ మన టీం. సో ఇక్కడ మనీ అనేది ఉన్నది అని చెప్తున్నారు సార్. నాకు ఉన్నది అని చెప్తున్నాను, మనకి కాదు నాకు అనే ఉద్దేశంతో ఇక్కడ ఎవరైతే వర్క్ చేస్తారో మనము అవతల వాళ్ళ చేత మనం వర్క్ చేయించగలం అండ్ ఫ్లాట్స్ కూడా మనం పంపించగలం. సార్ని కూర్చోబెట్టి మనం అందరం కూడా వర్క్ చేసి మనకి ఇంకా 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 లేఅవుట్స్ రావాలని కోరుతూ సార్ ముందు పాదాభివందనంగా నేను కోరుకుంటూ ఇంతటి గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చిన సీనియర్స్ కానీ ఎంటీ చైర్మన్ సార్ కానీ నా తరఫు టీమ్ లీడర్స్ అందరికీ కూడా నాతో పాటు ఎవరైతే అసోసియేట్ వర్క్ చేస్తున్నారో వాళ్ళందరినీ నేను ముందుగా తీసుకొని వెళ్ళి నేను అందరి చేత కొనిపిస్తాను, నేను కొంటాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. తయారు చేస్తూ ఇంకా వెంటనే ఇచ్చి ఎంపీ గారు ఇప్పటికీ కష్టపడుతున్నారు. ఇక నుంచి ఎంపీ గారిని కూర్చోబెట్టి అంటే చైర్మన్గా మనందరం లీడర్గా బాధ్యత తీసుకుంటూ మంచి వ్యాపారం చేసుకోవచ్చని మరి మన కర్తవ్యాన్ని బాగా గుర్తు చేస్తున్నారు. కాబట్టి సీత మేడం గారు చెప్పినట్టుగా మనందరం కూడా ప్రతి ఒక్కరిలో సైనికులుగా తయారై మనం ఒక ఉద్యమంగా తీసుకుని ఇక్కడ ఇచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఈ 2025లో ప్రతి 25 మంది పోలీసులు సొసైటీకి నేను ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు నిర్ణయించుకోండి. ప్రతి వ్యక్తి ఒక సైనికుడిగా, ప్రతి వ్యక్తి ఒక ఉద్యమకారుడిగా ఒక ఉద్యమంగా తీసుకోండి. మహాజాతి నుంచి నేను 25లో 25 ప్లాట్లు కస్టమర్ ఇవ్వాలి అంటే 25 మందికి ప్లాట్లు ఇచ్చారంటే ఈ 25 మంది పోలీసులు అవుతారా కాదు? అంటే సొసైటీకి మీ ద్వారా 25 పోలీసులు వచ్చారు అంటే ఇప్పుడున్న 50 మంది తలవై చేసి ఎన్ని అవుతాయి?
రెండో దేశాలు 15 to 25. అంటే ఈరోజు మనం తీసుకున్న ఈ నిర్ణయం దాదాపుగా 1500 మంది మనం పోలీసులుగా తయారు చేయబోతున్నాం అనే కదా. సో మాట చిన్నదే కానీ మన యొక్క ఆశయం బుద్ధి పెద్దగా ఉంది. దాన్ని ఆచరణలో పెట్టుకుంటే మాత్రం సొసైటీకి మన పోలీసులను తయారు చేస్తూ మనం కూడా కోట్ల రూపాయలు సంపాదించే అవకాశాన్ని పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది తీసుకున్నాము. అంతేకాదు మనకి శానిటైజర్ సిస్టమ్ ఎంత బాగుంటుందంటే జనరల్గా చూడండి, ఇక్కడ పాల సముద్రంలో అమృతం కోసం అప్పట్లో ఇది క్షీరసాగర్ మంత్రం వేశారు కదా. ఎవరో చేశారు? మానవులు దేవతలు, రాక్షసులు దేవతలు. సరే ఇద్దరు చేసే టైంలో ఏమవుతుందంటే డిఫరెంట్ కంపెనీలు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మనం అన్ని కూడా ప్రమోట్ చేయడం జరిగింది. ఫైనల్గా వచ్చేసి ఇప్పుడు మనకి అన్ని ప్రాజెక్ట్స్ కూడా మనకి ఎక్కువగా వచ్చేసి మనకి బెంగళూరు హైవే బేస్ చేసుకుని ప్రాజెక్ట్స్ వస్తుంది. ఎందుకంటే బెంగళూరు హైవే మన 12 ట్రాక్ రోడ్ చేస్తున్నారు. అలాగే బెంగళూరు హైవే వచ్చి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ సర్వే బేస్ చేసుకుని కూడా అత్యధికంగా ట్రాఫిక్ ఉన్నటువంటి హైవేస్లో బెంగళూరు హైవే నెంబర్ 1 ప్లేస్లో ఉంది. హైదరాబాద్ టు బెంగళూరు హైవే. సో హైవే బేస్ చేసుకుని మీకు నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి. అది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ట్రాన్స్పోర్టేషన్. ఇవాళ రేపట్లో బిజినెస్లను కూడా ఇంటర్నేషనల్ బిజినెస్లను కూడా మీకు బాగా డెవలప్ అవుతున్న విషయం మీకు తెలుసు. మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మనకి ఎక్కడ ఉందంటే కేరా శంషాబాద్. మన ప్రాజెక్ట్ ఎక్కడుంది? శంషాబాద్లో ప్రాజెక్ట్. సో ఏంటంటే మనకి హైదరాబాద్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి మన ప్రోడక్ట్ అమ్ముకోవడానికి హైదరాబాద్ బేస్ చేసుకుని శంషాబాద్లో బ్రహ్మాండ ప్రాజెక్ట్ నడుస్తుంది. ఆల్రెడీ మనకి 30 acres అప్రూవ్డ్ అప్రూవ్డ్ ఉంది. ఇంకొక 10 ఎకరాల దాకా మనకి జస్ట్ విలాస్ మోడల్ సపరేట్ అక్కడ చదివిస్తాం. అట్లనే బెంగళూరు హైవేలో కొత్తగా వచ్చేసి మీకు రాబోయే జస్ట్ 1 రోజులోని మీకు బెంగళూరు హైవేలోని ఒక కంసాన్పల్లి ఏరియాలో 50 acres ల్యాండ్ దాకా ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. అట్లానే బెంగళూరు హైవే బాలానగర్ ఏరియాలో కూడా 15 ఎకరాల దాకా ప్రొక్యూర్మెంట్ జరిగింది. సో ఇటువంటి ప్రాజెక్ట్స్ అని కూడా బెంగళూరు హైవే కాన్సెప్ట్ చేయడానికి కారణం అంటే భవిష్యత్తు అనేది బెంగళూరు హైవేకి బాగా ఉంది. కాబట్టి ఆ బెంగళూరు హైవేని కాన్సన్ట్రేట్ చేసి తద్వారా అంటే ఎప్పటికీ మన దగ్గర కస్టమర్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వాళ్ళు కూడా రూపాయి కనీసం రూపాయి నెక్స్ట్ కమింగ్ 2-3 years రూపాయి 100% బెనిఫిట్ 3 years వచ్చేట్టుగా మనం ప్లాన్ చేస్తూ పోతుంది. ఎందుకంటే గతంలో మేము చాలా వెంచర్స్ చేశాం. ఎక్కడైతే డెవలప్మెంట్స్ వస్తాయి అనుకుంటామో ఆ ఏరియాని కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటాం. ఒకప్పుడు వచ్చేసి మా కెరీర్ అంటే మేము మార్కెటింగ్ చేసే టైంలో మా కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఎక్కడ ఉండేదంటే మణికొండ, కాజాగూడ, నానక్రామ్గూడ, రాజేంద్ర నగర్ ఆ ఏరియాలో అప్పట్లో అవుట్కట్స్గా ఉన్నాయి. ఇప్పుడు అప్పుడు అంతగా మేము పర్ స్క్వేర్ యార్డ్ అంటే స్క్వేర్ యార్డ్ కేవలం 500 రూపాయలు. నిజమంతా 500. ఇప్పుడు 500 రూపాయలు అమ్మినటువంటి ఏరియాలో ఇవాళ అదే నానక్రామ్గూడలో మీరు ఎక్స్పెక్ట్ చేస్తే ఎంత చెప్పండి పర్ స్క్వేర్ యార్డ్? 2 lakh 2 లక్షలు. అంటే ఆ రోజు ఒక 400 గజాల స్థలం 500 రూపాయలు చొప్పున కొంటే ఎంత ఉంది? 4×5 20 2 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్. కేవలం 2 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ ప్లాట్ కొంటే వాళ్ళు ఈ రోజు 2 lakhs చొప్పున 450 రూపాయలు ఎంత వస్తున్నప్పుడు ఎంత వస్తుంది? 4,000 ఎక్కడ తెలియదా? 2 ఎకరాలు కూడా తెలియదు. అవును, 2 ఎకరాలు 5 నెలలు ఎంత? 5 నెలలు ఎంత కదా? 10 కోట్లు చెప్తున్నా. అట్లా 4,000 4×2 ఎంత? 8 కోట్లు. మరి దానికి అనిపించదు. 2 ఎకరాల గురించి కూడా మనం క్యాలిక్యులేటర్ మీద డిపెండ్ అవడం ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది. అవునా? 2 ఎకరాలు కూడా క్యాలిక్యులేటర్ మీద మనం డిపెండ్ అయితే మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది. అప్పుడు ఏంటంటే ఆ రోజు వచ్చేసి మరి కేవలం 500 రూపీస్ అంటే ఇవాళ వచ్చేసి 2 lakhs ఉంది. 2 lakhs ఉన్నప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ 2 lakhs. అంటే 400 గజాలు 500 2 lakhs. ఇవాళ అనుకుంటుంది
2 లక్షలు ఇంటూ 4 ఎంత అవుతుంది అంతేనా? ఏం టెన్షన్ పడమాకండి, కరెక్ట్గా చెప్పండి. కర్మది కనిపించడానికి నేను కూడా ఒక మాట చెప్పాను. ఏం చెప్పాను? 400 గజాలు 4 ఎంత 8 8 crores కదా? తేడా ఉందా? 2 లక్షలు అప్పుడు 2 లక్షల ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ 8 crores ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ? ఎవరైనా కేవలం 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి 8 కోట్ల రూపాయలు సంపాదించడం అంటే వితౌట్ ఏమి శ్రమ చేయకుండా పని చేయకుండా దాంట్లో ఎటువంటి ఒక చెమట పట్టు కూడా రాకుండా కేవలం ఒక ల్యాండ్ కొని పెట్టుకోవడం వల్ల ఈజ్ గెటింగ్ 8 crores రూపీస్. అవునా కాదు? అది మన జీవితకాలంలో కూడా చాలా మంది సంపాదించుంటారు. అవునా? జీవితకాలం మొత్తం కూడా మనం ఇన్వెస్ట్ చేసినా కూడా దానికి అంత అమౌంట్ సంపాదించుకుంటాం. ఆ టైంలో 500 రూపాయలు పెట్టి బాగా తప్పితే కమిషన్ రూపాయలు అందించేవారంటే ఒక 4,000 ఇచ్చేవాడు. ఎంత? 4,000 రూపాయలు కమిషన్ వచ్చేది. ఏది అందరు టీం అందరూ 1,000 రూపాయలు పెట్టి అది టీం వరకు పంచుకుంటే మహా అయితే 1,000 రూపాయలు కమిషన్ వచ్చింది. అంటే ఒక 1,000 రూపాయలు కమిషన్ కోసం ఒకట్లో తనకున్న కస్టమర్ని, తనకున్నటువంటి కాంటాక్ట్, తనకున్న రిలేషన్, తనకున్న ఫ్రెండ్ను, తనకున్నటువంటి నైబర్ను ఎవరినో ఒక చేత ప్లాట్ కనిపించాడు. కనిపించడం వల్ల ఎంత బెనిఫిట్ వచ్చిందానికి 1,000 రూపాయలు బెనిఫిట్ వచ్చింది. అవునా? కానీ కొన్న కస్టమర్ ఎంత బెనిఫిట్ అయ్యాడు? 8 కోట్లు బెనిఫిట్ అయ్యాడు. మరి ఎవరు బాగా లాభించారు? అమ్మిన ఏజెంట్ బాగా లాభించారా, కొన్న కస్టమర్ బాగా లాభించారా కదా? సో ఇవాళ ఉన్న ప్రొఫెషన్ ఎట్లాంటిదంటే మీరు కూడా ఈరోజు మాకు కేవలం 1,000 రూపాయలు కమిషన్ అప్పుడు వచ్చేది. ఇవాళ అదే ప్లాట్ అయితే దగ్గర మినిమం 2 రూపాయలు వస్తుంది. మంచి కాఫీ ప్లాట్ ఉంటే మినిమం 2 లక్షల రూపాయలు కమిషన్ కూడా వస్తుంది కదా? ఇవాళ మీరు ఒక ప్లాట్ నేను ఒక కస్టమర్ ఇప్పించాను తద్వారా ఇందాక అనుకున్నాం కదా, కోట్ల రూపాయలతో వచ్చి బిజినెస్ చేసే రియల్ ఎస్టేట్లో ఉన్న ఎండీస్ ఏం ఆలోచిస్తారు? ప్రాఫిట్ వస్తుందా లేదన్నది ఒకటి ఆలోచిస్తారు. కానీ 35 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్లో ఎదుగుతూ రియల్ ఎస్టేట్ అనుభవాన్ని, కొన్న కోట్ల రూపాయల విలువైన అనుభవాన్ని పెట్టుబడిగా పెట్టి నా కస్టమర్ ఒక అమౌంట్కి సెక్యూరిటీ, నా కస్టమర్కి అప్రిషియేషన్, నా మార్కెటింగ్ పర్సన్కి కమిషన్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా మన కోసం ఆలోచించే మన ఇండస్ట్రియలిస్ట్ సిఎండి గారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఒక విషయాన్ని, అంటే గతంలో 85 సంవత్సరాల నుంచి పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ కూడా ఈరోజు కోటేశ్వర్లు ఎదిగారని చెప్తున్నారు. కరెక్ట్ ఆయన చెప్పిందంతా కూడా. మరి ఆ అనుభవంలో ఉన్న ఆ అనుభవాన్ని మనం తీసుకుంటే ఆ 20 సంవత్సరాల అనుభవం మనకు ఉన్నట్టే కదా. మళ్ళీ ఒక 20 సంవత్సరాల అనుభవం మనకు వచ్చాక చెప్దామా? అది చెప్పడం కరెక్ట్. 20 సంవత్సరాల తర్వాత వారి అనుభవం తీసుకుంటూ మనం వ్యాపారం చేసుకోవడం కరెక్టా? మరి సార్ చాలా మంచిగా బాగా చెప్పారు. మరి సెలబ్రిటీస్ అంటే డబ్బులు ఎక్కడ పెడుతున్నారు? ల్యాండ్లో. పొలిటిషియన్స్ ఎక్కడ పెడుతున్నారు? సాఫ్ట్వేర్ సెక్టర్ ఎక్కడ పెడుతున్నారు? వ్యాపారాలు చేసిన వాళ్ళందరూ ఎక్కడ పెడుతున్నారు? మరి మీరు ఎక్కడ పెడుతున్నారు? మీరు ఎక్కడ పెడుతున్నారు? మీరు ల్యాండ్లో పెట్టాలి. ల్యాండ్లో పెట్టిన వాళ్ళందరూ కోటీశ్వర్లే. ఈ రోజు 2025లో ఒక ప్లాట్ కొన్న గార్డెన్ సిటీలో 200 గజాల ప్లాట్ కొన్న వ్యక్తి 2030లో కోటీశ్వరుడు. అంటే మీరు కోటీశ్వరుడు కావాలంటే ఏం చేయాలి? అంతే కదా. సో మనం 25 మంది కోటీశ్వరులు తయారు చేయాలంటే ఏం చేయాలి? ఒక 20 మందికి తలా 200 గజాల ప్లాట్ 25 ఇప్పిస్తే వాళ్ళందరూ కూడా 30 గుంటలకి కోటీశ్వరులు అయి తీరుతారు. అలాగే వాళ్ళ చేత వ్యాపారం చేస్తే మనం కూడా కోటీశ్వరులు అవుతాం. సార్ చెప్పినట్టు కోటీశ్వరులు అంటే అది కష్టం కాదు. ఏదో ఉద్యోగం చేసిన వ్యక్తి నెలకు 30,000-50,000 సంపాదించే వ్యక్తి కోటీశ్వరులు కావాలంటే 30 సంవత్సరం పడుతుంది. కానీ రియల్ ఎస్టేట్లో మనం కోటీశ్వరులు కావాలంటే 5 సంవత్సరాలు పడుతుంది. కేవలం 3 నుంచి 5 సంవత్సరాలు కోల్పోతాం. మీ దగ్గర కుటుంబాలు ఉందంటే మీ లైఫ్ ఎలా ఉంటుందో చూడండి, మీ ఫ్యామిలీ ఎలా ఉంటుందో చూడండి, మీ పిల్లల ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో చూడండి, మీ పిల్లలు మ్యారేజ్ ఎలా చేస్తారో చూడండి, మీ ఓల్డ్ ఏజ్ సెక్యూరిటీ ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇవన్నీ మీరు ఆలోచించుకోగలిగితే ₹1,00,00,000 సంబంధించిన సంకల్పం గట్టిగా పెట్టుకోండి. దాన్ని ఈ మహాదాత్రి సంస్థ ద్వారా మనక ఈ సిస్టమ్ ఏదైతే ఉందో మీ డైరెక్టర్స్ కానీ లేదా మీ జిఎమ్స్ కానీ వాళ్ళతో అసోసియేట్ అయ్యి డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా మరి కోటీశ్వరులు ఎదగాలని కోరుకుంటూ, మన అదృష్టం ఏంటంటే ఈరోజు మన మహాదాత్రి ఎంపీ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. మన ఎంపీ గారు ఒకసారి సార్కి ఎంతమంది చూశారు మన ఎంపీ గారిని? చాలా తక్కువ మంది చూశారు. ఈరోజు అనుకోకుండా మనకు అందుబాటులో ఉన్నారు. శరత్ గారు
సహస్ర కన్స్ట్రక్షన్ ఎండి, అలాగే మన మహాదాత్రి కూడా ఎండి గారు, చైర్మన్ గారు ఇద్దరు ఈరోజు మనకు అందుబాటులో ఉండడం ఈ సభ యొక్క అదృష్టం. అట్ ద సేమ్ టైం ఈరోజు మనందరి పండుగ ఏంటి? పుట్టినరోజు, మన ఎండి గారు పుట్టినరోజు. కాబట్టి ఒకసారి అందరూ లేచి సారి పుట్టిన శుభాన్ని తెలియజేయండి. మరి ఎండి గారు మీకు మా తరఫున, మా టీం అందరి తరఫున కూడా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే. మీ అందరికి కూడా థ్యాంక్ యూ. దాదాపు 3 గంటల నుంచి సార్కి విషయం తెలియజేసినట్టు చూస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Happy birthday, sir. Happy birthday, sir. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Chandrasekhar garu. Happy birthday to you. Happy birthday to you. Happy birthday.